స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో మార్కు సువార్త 3వ అధ్యాయం 11వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో మనం గ్రహించినటువంటి ఒక అనుభవం, ఒక సత్యం ఏంటంటే, అపవిత్ర ఆత్మలు దేవుని ఎదుట సాగిలపడుతున్నాయి. దేవుని ఎదుట సాగిలపడుతున్నాయి. వాటికి కూడా శక్తి ఉంది. అపవిత్ర ఆత్మలకు కూడా బలమైనటువంటిది కలిగి ఉంది. అయినప్పటికీ కూడా దేవుని శక్తి ముందు వాటి శక్తి పనికిరాదు. దేవుని శక్తి ముందు, దేవుని కార్యాల ముందు అపవాది ఎన్నడూ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నిలవలేదు, నిలవలేడు అనేటువంటి సత్యాన్ని ఈ ఉదయం మనం గ్రహించాలి. అపవిత్రాత్మలన్నీ కూడా సాగిలో పడ్డాయనేటువంటిది జ్ఞాపకం చేయబడింది. సజీవుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ఎదుట మరి అపవిత్రాత్మలు, దురాత్మలే సాగిల పడుతున్నాయంటే, ఈ దినం నీవు నేను సాగిల పడుతున్నామో లేదో చిన్ని సుపరీక్ష. ఎందుకంటే మన దేవుని నామం అన్ని నామముల కంటే గొప్ప నామం, శక్తి కలిగిన నామం, బలమైన నామం. ఆయన నామం, ఆయన ఎదుట మనందరం కూడా మరి ప్రతి మోకాలు కూడా ఆయన ముందు మరి ఒంగును అని జ్ఞాపకం చేసినట్లుగానే ఈ ఉదయం మనం ఏ స్థితిలో ఎంత గొప్పవారుగా ఉన్నప్పటికి కూడా మనం అనుకుంటూ ఉంటాం, మన స్థాయి స్థితి పెరుగుతున్నప్పుడు మనం దేవుని ఎదుట తగ్గించుకోవటం, సాగిలపడటం అనేటువంటిది మనం అంటే సాగిలపడాలి అనుకుంటూనే ఉంటాం. కానీ మనలో ఎక్కడో ఒకటి అనిపిస్తుంది, నా స్థాయి ఏంటి, నేనేంటి, నేను సాగిలపడటం ఏంటి, నేను మోకరించడం ఏంటి అని. ఈ ఉదయం మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని అనుగ్రహమే, దేవుని యొక్క ఆశీర్వాదమే. మనల్ని ఎంతగా ఆస్వాదించినటువంటి దేవుని ఎదుట మోకరించడానికి, సాగిలపడటానికి ఎందుకు సందేహం? ఎందుకు మనలో మనం ఏదేదో ఊహించేసుకుంటాం? అపవిత్రాత్మలు, దురాత్మలే ఆయన ఎదుట సాగిలపడుతున్నప్పుడు నీవు నేను సాగిలపడాలి. రెండవ తలంపు, మరి అవన్నీ కూడా కేకలు వేస్తున్నాయి. ఏమని కేకలు వేస్తున్నాయంటే, దురాత్మలు, అపవిత్రాత్మలు అన్నీ కూడా నీవు దేవుని కుమారుడు అని కేకలు వేస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అపవాది, అపవిత్రాత్మలు సాతానే ఒప్పుకుంటూ కేకలు వేస్తుంది. అయ్యా, మేమందరం కూడా, దురాత్మలన్నీ కూడా చెప్తున్నాయి, మేమన్నీ కూడా దురాత్మలమే, మేము అపవిత్రాత్మలమే, కానీ నీవైతే దేవుని కుమారుడు అని, నజరేయుడైన యేసు అని చెప్పేసి అవి ఒక్కపొట్టున దురాత్మలన్నీ కూడా కేకలు వేస్తున్నాయి. యేసుప్రభు జయోత్సాహంలో ఒక మాట అన్నాడు, మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి అని. ఏ ఉదయం దేవుని బిడ్డ, నీవు నేను ఆయన ఎదుట సాగిలపడాలి, ఆయన నామాన్ని స్మరించాలి, ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. అనేకులు ఎదుట ఆయన నామం గణపరచాలి. మరి రాళ్ళు కేకలు వేస్తుంటే జీవం కలిగినటువంటి వారు మనం సజీవుడని దేవుణ్ణి స్మరించొద్దా? దేవుని గణపరచొద్దా? స్వరమెత్తి మనం బలవంతా కూడగట్టుకుని ఆయన నామాన్ని ఎంత గణపరచాలి. భక్తుడు దావీదు అన్నట్లుగానే 10 తంతుల సితారాతో స్తుతించటం మంచిది అన్నాడు. నీవు నేను ఆయన ఎదుట నిత్యం కూడా సాగిలపడేవారుగా, ఆయన ఎదుట తగ్గించుకునేవారుగా, ఆయన నామాన్ని అనేకులు ఎదుట ఘనపరిచేటువంటి వారుగా ఈ విధంగా దేవుడు మనలందరిని కూడా బలపరచునుగాక. అట్టి కృపలో దేవుడు మనలందరిని కూడా మరి స్థిరపరుస్తూ వర్ధిల్లింప చేయనుగాక. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు నిరంజన్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆ బిడ్డకు అనేక దయా కిరీటాలు అనుగ్రహిస్తూ ఉన్నతంగా దేవుడు తనని, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నన్ను ప్రాణంగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, మీకు వందనాలు ప్రభా. శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అపవిత్ర ఆత్మలు ప్రభా మీ ఎదుట సాగిలపడుతున్నాయి. అపవిత్ర ఆత్మలు ప్రభా దేవా మీ అధికారానికి లోబడుతున్నాయి ప్రభా. అపవిత్ర ఆత్మలు ప్రభా మీ మహోన్నతకు నా తండ్రి అవి గుర్తిరిగి నాయన సాగిలపడుతున్నాయి నా తండ్రి. దేవా మీ ద్వారా దీవించబడుతూ, మీ ద్వారా ఆశ్రదించబడుతూ, మీ ద్వారా అభివృద్ధి చెందుతున్న మేము నా తండ్రి అయ్యా మీ ఎదుట సాగిలపడటానికి సందేహిస్తుంటే ప్రభా, మీ ఎదుట నాయన తగ్గించుకోవటానికి నాయన ఒకవేళ మా స్థాయిని బట్టి, మా స్థితిని బట్టి ఒకవేళ ఎవరైనా కానీ ప్రభా అయ్యా వారు సందేహిస్తుంటే దేవా వారి లోపల వారి ఘనతను, వారి గొప్పతనాన్ని బట్టి మీ ఎదుట నా తండ్రి తగ్గింపును కనపరచలేకుండా ఉంటే వారు మీరు క్షమించండి. ఏదైనా నా ప్రభా మీ వాక్యం ద్వారా స్పష్టంగా సూటిగా మీరు మాట్లాడారు. అది గ్రహించిన తండ్రి మేము ఎంత నాయన అయ్యా ఎదుగుతున్నప్పుడు కూడా నా తండ్రి మీ ద్వారా ఆస్వాదించబడుతున్న కొలది నా తండ్రి తగ్గింపు కలిగి సాగిలపడి లోబడి జీవించడం మాకు నేర్పించండి. అపవిత్రాత్మలు ప్రభా ఏ రీతిగా నా తండ్రి మీ నామాన్ని నాయన నీవు దేవుని కుమారుడు అని ఘనపరిచి కేకలు వేసినట్లుగా మేము నిత్యం ప్రభా అయ్యా ఘనపరిచేవారుగా, మీ నామాన్ని గొప్ప చేసేవారుగా, మీ నామాన్ని స్తుతించేటువంటి అట్టి నాలుకలను, అట్టి స్వరాన్ని మా అందరికీ మీరు దయచేస్తూ బలపరచండి. ఇది నువ్వు జనందినం జరుపుకున్నటువంటి నిరంజన బాబును జ్ఞాపకం చేసుకున్న ఆయన మీరు ఇచ్చిన దయాకిరీటం కింద నీ కుమారుడు జీవితం వర్ధిల్లుటకు మీ కృప దయచేయండి. అయ్యా మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని మీరు బలపరచండి, వృద్ధిపరచండి. అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా, ఆత్మీయంగా మీరు ఆస్వాదిస్తూ అభివృద్ధిపరచమని, ఈ దినం మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణ బాధ్యతలు మీరు తోడుకోండి ప్రభా. కుటుంబాలకు కావాల్సిన నెమ్మదిని, సమాధానాన్ని, సమృద్ధి, సంతోషాన్ని నిత్యము దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థనకి సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.